హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే వెంకీ యూట్యూబ్ ఛానల్. సో వీళ్ళందరూ ఇప్పుడు జిమ్నాస్టిక్ క్లాస్ కి జాయిన్ అయిపోయి 29 డేస్ అవుతుంది. సో ఈ 29 డేస్ లో వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు ఇంప్రూవ్ అయింది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. అండ్ నేనేమంటున్నా అంటే ఎవడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇప్పుడు అంటే ఈ జిమ్నాస్టిక్ లో, వాడికి నేను ఇప్పుడు షూ గిఫ్ట్ ఇస్తున్నా. వాడికి ఏ షూ అంటే ఆ షూ. సో నాకు ఈ అందరి దాంట్లో ఎవరు చేసినా కూడా నాకు బెస్ట్ అనిపించాలన్నమాట. సో ఎవడు అయితే బెస్ట్ పర్ఫామ్ చేస్తాడో, ఎవరైతే ఎక్కువ అడ్వాన్స్ గా ఫ్లిప్స్ చేస్తాడో వాడికి వాళ్ళు నేను షూ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఒకసారి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి నేర్చుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చలో లెట్స్ వాచ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, టోనీ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు జిమ్నాస్టిక్ మాస్టర్ తనే అన్నమాట. పిల్లలకి ఏమేమి నేర్పించినాడు, ఎట్లా రెడీ చేసినాడు అన్నది ఒకసారి మనం చూసేద్దాం. ఫాలో అవ్వండి ఒకసారి. పొజిషన్, హలో పొజిషన్, గో రెడీ పొజిషన్, హ్యాండ్ స్టాండ్ బా పొజిషన్ అందరు చేయాలి, అందరూ ఒకేసారి రెడీ గో, రెడీ హ్యాండ్స్ అప్, రెడీ గో 1 అనేష్ రెడీ. చెయ్యి అవకపోయిన పర్లా ట్రై చేయాలి అంతే. సూపర్. డౌన్ లెగ్ టోన్ 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 డౌన్ టచ్ బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళాలి, అప్పుడు రావాలి. రెడీ గో డౌన్ టచ్ గో 1 అప్. సూపర్. అటు నెక్స్ట్ స్టార్టింగ్ బ్రిడ్జ్ 1 go down touch back bend full bridge. Perfect. Super. Next hand stand to bridge 1 by 1. నుంచోవాలి, లైన్ లో నుంచోవాలి, 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే 1 by 1 ready. అంతే. నెక్స్ట్ పర్ఫెక్ట్ చేస్తే వాడికి నెక్స్ట్ అన్న ఇంకోసారి సూపర్ రా. రెడీ నైస్. అనీష్ గా నీకు ఏది వస్తుంది గా నుంచో ఆర్టిగా యాక్షన్ బీచ్. అరే ఇక్కడ అయిపోయింది లేరా మేమైతే రెడీ ఉన్నాం. మాస్టర్ అయితే ఛాలెంజ్ పెట్టిండు. మా యుద్ధాలకి ఎవరు గెలుస్తే వాళ్ళకి షూ, గెలవని వాళ్ళకి దాంతో దెబ్బలు. గాయస్ పంతం నీదా నాదా అందరూ వాళ్ళు ఎన్ని వేస్తే అన్ని కౌంట్ చేయాలి. ఓకేనా? నువ్వు ఎన్ని కొడతావు అని రెడీగా అక్కడే దగ్గరే. రెడీ 1 2 కరెక్ట్ నిల్చోవాలి. 3 4 5 6 అక్కడ పోవడం కాదు, ఎక్కువసేపు ఎన్ని కొడతారు. ఇవ్వాలి ఇంకా 5కి 7 రెడీ పోయిన తర్వాత ఆపేయాలి. ఇంకెందుకు ఎక్కువసేపు. ఓకే రెడీ 10 నువ్వు 11 కొడితే విన్ను. ఆ 10 కొట్టిండు వీడు. ఎన్ని ఇప్పిస్తారా కాంపిటీషన్ 1 2 గో పర్లేదు 3 2 మైనస్ గ్యాప్ ఇవ్వద్దు 4 5 6 7 8 9 10 11 ఇంకా రెడీ 12 ఇంకా రెడీ 13
కాంపిటీషన్ 15 16 17 దీంట్లో ఏం చెప్తావు? ఒక్క నిమిషం. దీంట్లో ఏం చెప్తుంది తెలుసా? నువ్వు మధ్యలో ఎందుకు ఆపేసినావు? కుడుతుంటే ఎనర్జీ లేనప్పుడే పర్ఫెక్ట్ కొట్టింది చూసినావా? అది పెంచుకోవాలి. నువ్వు ముందే నాకు లేదని వదిలేసినావు, అది రాంగ్. అంటే కాంప్రమైజ్ అయినా కాంప్రమైజ్ స్టార్టింగ్ కొట్టకపోయినా తర్వాత కంటిన్యూస్ గా ఎంత పర్ఫెక్ట్ కొట్టిండు చేస్తూనే ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది. వీడు ఇంకొక ఛాన్స్ అడుగుతాను, వీనికి ఇద్దామా? ఆలోచన చూసు అవి మీరేం చెప్పాను ఎక్కువ చేస్తారా అలే ఇది ఒక్కసారి వెళ్దామా? ఇది ఒక్కసారి వీడు ఒప్పుకోవాలి. వాడేంది ఒప్పుకుంటా? నువ్వు నా మీద నమ్మకం ఉందా? నువ్వు కొడతావు, నాకు నమ్మకం ఉంది. కొడతావు కదా? రెడీనా? మళ్ళీ ఇంకొక ఛాన్స్ అరే వాడు ఇప్పుడే అవన్నీ కాదు. చేసినోడు గెలిచినోడు ముందు కొడతావు, తర్వాత విషయం కొడతా అంటే కొట్టు, లేకపోతే లేదు. ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు కొట్టు. ఎన్ని కొడతావు కొట్టు. రెడీగా నేను మించి అయితే కొడతాడు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. రెడీగా 21 చేసిండు వాడికి. రెడీ కొట్టు. 22 కొడితే 24 కొడతాడు. వాడు మూడు మైనస్ చేసిన, అంటే 3 మిస్టేక్లు చేసిండు వాడు. కాదు సో వాడు నాకు మిస్టేక్ లేకుండా కావాలంటే ఒక ఫ్లిప్ వేసిన తర్వాత ఒక 3-4-5 సెకండ్స్ బ్రేక్ తీసుకో. అంటే నడవడానికి టైం ఉంది కదా, ఆ గ్యాప్ తీసుకో. ఇట్లా పొడి నీస్ పైన పడడం, మోకాల మీద పడడం, నీస్ మోకాలు రెండు కూడా ఫ్రెండ్స్ సారీ తలకాయ పడడం అవద్దున్నారు. కరెక్ట్ ల్యాండ్ అవ్వాలి. లాస్ట్ ఇగో 10 ఇద్దాం. 15 లో 3 మిస్టేక్స్ ఛాన్స్ ఇద్దాం. 3 కంటే ఎక్కువ మిస్టేక్ చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? 15 ఫ్రెండ్స్. అది ఇష్టం వితౌట్ ప్రూఫ్ చేస్తారా? సింగిల్ ఇంకా మంచిగా కొడతాను, ఇంకా మంచి పర్ఫెక్ట్. రెడీగా చూసుకో, అవసరం ఏం లేదు. ఎట్లయినా 3 ఛాన్సులు ఇచ్చింది కదా. కొట్టు. రెడీ. నిన్న చెల్లి షూస్ నీకే అని చెప్పేసిన. మమ్మీ చెప్పినా, మీ డాడీ చెప్పిన, మధ్యలో వచ్చి వాడు తీసుకెళ్ళిపోయాడు. మధ్యలో వచ్చి వాడు లేపుకెళ్ళిపోయేటట్టున్నాడు. షూ ఇష్టం. సరేనా? లేదు నిన్న వరకు వాళ్ళని చెప్పిన. సరే ఇప్పుడు ఆయనతో కాంపిటీషన్ అది ఏం అవుతుంది. రెడీగా సపోర్ట్ చేయాలి. సత్య అంటే అందరినీ కొడతారు. రెడీగా 1 2 ఆయన స్టైల్ సూపర్ రా. 3 సూపర్ రా. 4 సూపర్ రా. కావాలంటే బ్రేక్ తీసుకొచ్చినగా. 5 పర్లేదు 6 డౌన్ అవుతున్నావు. 7 పర్లేదు 8 ఇంకా ఎనర్జీ పెట్టు. పర్ఫెక్ట్ వస్తుంది. 9 10 సూపర్. 11 నైస్ రా. రెడీ 11 టేక్ రెస్ట్ తీసుకో. బ్రేక్ తీసుకో. పర్లేదు కొట్టు. ఇంకా ఎంత? 30 ఓకే గట్టి కౌంట్ చేయండి. 50 సూపర్ రా. 50 ఇలా రే అర్షిత్. ఒకటి మిస్ అయ్యింది. మనం 15 ఛాన్సెస్ లో ఒకటే మిస్టేక్ చేసిండు. సో ఫైనల్లీ వీడు బాగానే చేసిండు. నెక్స్ట్ వీడిని చూద్దాం వీడు ఏం చేస్తాడు. రెడీ. నువ్వు మిస్ చేసినావు అనుకో, మిస్ చేసినా అని మళ్ళీ కొడుతూనే ఉండాలి. వాడు ఒకటే మిస్ చేసిండు. నువ్వు మిస్ చేసినా అని కొడుతూనే ఉండాలి. రెడీ. వెనక్ జరు ముందుకు వస్తున్నాను. రెడీ ఇంకా రెడీ స్టార్ట్. 1 అంతేరా. 2 3 రెడీ
తీసుకో. ఒకటి మైనస్. రెడీ గో. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. 4 5 బ్రేక్ తీసుకో. 6 పర్లేదు వచ్చేస్తారు. 7 ఏయ్ నుంచుంటే చాలరా. రెడీ గో. 8 ఎనర్జీ. 9 హ్యాండ్స్ ఎత్తు చాలు. 10 11 సూపర్ రా. ఇంకా వస్తుంది. హైట్ రెడీ ఏయ్ 12 లే కరెక్ట్ వచ్చింది. రెడీ గో. 13 14 రెడీ. 15 అంటే వీడు రెండు మిస్టేక్ చేసి వీడు ఒకటి మిస్టేక్ చేసి. సూపర్ రా. సో ఫైనల్ గా ఏంట్రా సో విన్నింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళండి ఒకసారి. గో. ఒక్క నిమిషం. సో వీలైతే ఇట్రా రే. సో ఫైనల్ గా అయితే 15 ఛాన్సెస్ లో వీడు రెండు మిస్టేక్ చేసిండు, వీడు ఒకటే మిస్టేక్ చేసిండు. సో ఫైనల్ గా విన్నరే కాకుండా సో ఇప్పుడు మనం ఇక్కడి డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? వితౌట్ ఫ్లోర్ వేసాడు వాడు. వితౌట్ సపోర్ట్. ముందుకు వెళ్ళాడా? నైస్ super fantastic. దాని తర్వాత ఎండింగ్ లో బాఫ్లిప్ కొట్టేసేయ్. చూడు మ్యాచ్ సెట్ చెప్పు ఫాస్ట్ గా. మ్యాచ్ సెట్ చేయి. 4 మ్యాచ్ సెట్ చేయి. బాఫ్లిప్ కొడతారు లాస్ట్ లో. రెడీ? వితౌట్ హ్యాండ్స్. ఇప్పుడు వితౌట్ హ్యాండ్ 4 మ్యాచ్ సెట్ చేయి ఫాస్ట్ గా. 4 సరిపోతాయి కొట్టు. సో ఇప్పుడు విత్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు వీడు వితౌట్ హ్యాండ్ చేస్తాడు అనమాట. చెప్తా. రికార్డులో బద్దలైతాయి. రెడీ రెడీరా ఫైనల్ చూపి. కెమెరా. ఏదో ఒకటి చెప్పి కొట్టు. ఏం చెప్పినావు? రికార్డులు బద్దలైతే అంట. Butterfly. ఈ బటర్ఫ్లై మధ్యలో వచ్చిందా? సూపర్ రా. అదొక 5 కొట్టు. Next Satya. శుభం. అంతేనా? ఈడ పడతాడు. అవునా? Okay. చాలు. బాదం మిల్క్ బాదం పాల తీసుకొచ్చేసేయండి. మనం కష్టపడ్డారు కదా పిల్లల పాపం, వాళ్ళకి ఇచ్చేసాం. బాదం మిల్క్ ఇచ్చేసాం. సో ఫైనల్లీ 29 days ఎఫర్ట్ అండ్ థ్యాంక్స్ టు టోనీ మాస్టర్. సో మాస్టర్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టిండు ఫ్రెండ్స్. కొంచెం లైక్ పర్సనల్గా కేర్ తీసుకొని నేర్పించిండు. సో మీకు ఎవరికైనా జిమ్నాస్టిక్లో ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలనుకుంటే ఒక్క మెసేజ్ కానీ కామెంట్ కానీ పెట్టండి. మంచి అవుట్పుట్ ఉంటుందన్నమాట. బాదం మిల్క్ ఎత్తుకబ్రో. అయిపోయింది. సో వీళ్ళకి కంక్లూజ్ కష్టపడ్డారు కదా పాపం, ఎంత కొంత ఇచ్చేసాం, తాగుతారు. టేక్ దిస్. సుజన్గానికి చోటా డాన్స్ స్మైలీ. లూజర్ కి విన్నర్ కి షూ, లూజర్ కి బాదం మిల్క్. అంటే మేము కూడా వేస్ట్ ది బెస్ట్ వేస్ట్ ఫెలోస్ ఇస్ ద గోస్ట్ ప్రైజ్ గోస్ టు సృజన్ శ్రీ. ఆయనకి ఏం రాదంట, ఏదో ఒకటి చూపిస్తాడు. చేయపోరా చెప్పు, నాకు ఏది రాదనుకున్నారా? నాతో ఆయన ఫోన్ ఎవరిది? అదే ఏం చేస్తావురా? చూడు అన్ని ఎత్తులే ఫ్రెండ్స్, ఏముండదు అక్కడ డొల్లా. రెడీ యాక్టింగ్.
ఏ మర్చిపోయి వెళ్దాం క్లాస్ టైం మేము చేసింది మంచిగా ఉందంటే కింద కామెంట్లో సూపర్ అని పెట్టుర్రి. సరే బాయ్, మేమైతే షోరింగ్ పోతున్నాం. షోరింగ్ పోయినాక ఆడ మొత్తం బ్లాగ్ తీసా. బాయ్.